ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. యేసయ్య సిలువ పైన పలికిన మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుందండి. సిలువపై వేలాడుతుండగా ఆయన తన తల్లి మరియయు మరియు తన ప్రియమైన శిష్యుడు యోహాను చూసి కరుణతో ఆయన, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహానుతో ఇదిగో నీ తల్లి అని అన్నారు. తన చివరి క్షణాల్లో కూడా యేసు తన తల్లి పట్ల ప్రేమ మరియు శ్రద్ధను చూపించారు. ఆమెను యోహాను సంరక్షణకు అప్పగించారు. ఈ చర్య యేసు యొక్క నిస్వార్థత మరియు ఇతరుల పట్ల శ్రద్ధ. చూడండి, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మన బాధలో ఉన్న ఇతరుల్ని పట్టించుకోవాలి. అంటే అనుకోవచ్చు, నా బాధ నాకుంటుంది, ఇతరులను ఏం పట్టించుకుంటామని. అఫ్కోర్స్ లైఫ్లో అందరికీ బాధలు ఉంటాయి. ఫస్ట్ మన బాధని యేసయ్యకి చెప్పి దాని తర్వాత ఇతరులు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధని వ్యక్తపరిచినప్పుడు యేసయ్యకి తెలియపరచండి. ఇక్కడ సిలువలో చూస్తున్నారు కదా, యేసయ్య బాధలో ఉన్న ఎంత శ్రద్ధగా తల్లి గురించి ఆలోచించారు కదండి. ఇది యేసు చేసినట్లుగానే మన చుట్టూ ఉన్న వారికి ప్రేమ మరియు కరుణ చూపించడం యొక్క ప్రాముఖ్యత మనకు గుర్తు చేస్తుంది కదండి. మనం కూడా ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి యేసయ్యకి తెలియపరచాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగితే మర్చిపోవద్దండి. ఆ క్షణం మీరు ఖచ్చితంగా వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ని యేసయ్యకి తెలియపరచండి. మీ బాధలో కూడా శ్రద్ధగా ఇతరుల బాధను ఆలకిస్తే అంటే మీరు యేసయ్య పోలిన బిడ్డ అనే అర్థం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సిలువలో వేలాడుతున్న ఎంత బాధలో ఉన్నా తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు కదండి. సో శ్రద్ధగా ప్రార్థన విన్నపాలని యేసయ్యకి తెలియపరచండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.